హలో అండి, మా గ్యాస్ స్టవ్ చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో. స్టవ్ పైన పాలు పొంగిపోయి గంజి పొంగిపోయి అలానే స్టవ్ కింద కూడా చూస్తున్నారు కదా ఎంత గలీజ్ అయిపోయిందో. అలా ఉన్న గ్యాస్ స్టవ్ ని అస్సలు కష్టపడకుండా చాలా సింపుల్ గా తక్కువ టైంలో ఇలా నీట్ గా చేసేసాను. వీటిని క్లీన్ చేయడం కోసం నేను అమెజాన్ లో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాపీ ప్లానెట్ వాళ్ళ కిచెన్ క్లీనర్ అండి. స్టవ్ పైన ఎంత జిడ్డున్నా సరే జస్ట్ ఈ లిక్విడ్ ని ఒక్కసారి స్ప్రే చేసి 1 or 2 minutes ఇలానే వదిలేయండి. దీంతో ఓన్లీ స్టవ్వే కాదండి, టైల్స్, అలానే చిమ్నీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, మిక్సర్ గ్రైండర్, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్, ఎయిర్ ఫ్రైయర్, ఇండక్షన్ స్టవ్ అన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా లిక్విడ్ ని స్ప్రే చేసిన తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు వదిలేసి తర్వాత లైట్ గా స్క్రబ్ చేయండి. ఇది నాన్ టాక్సిక్ అండి, అలానే ఇండియాస్ ఫస్ట్ ఫోమింగ్ సొల్యూషన్. ఇది ప్లానెట్ కూడా చాలా సేఫ్ అండి, అలానే ఈజీ టు యూస్. దీని కాస్ట్ కూడా జస్ట్ 200 రూపీస్ మాత్రమేనండి. అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటుంది, అలానే వీళ్ళ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇలా లైట్ గా స్క్రబ్ చేసిన తర్వాత మనం ఏదైనా క్లాత్ తో వైప్ చేయొచ్చు లేదా వాటర్ తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, అస్సలు కష్టపడకుండా జిడ్డంతా కూడా చాలా ఈజీగా వదిలిపోయింది. చిమ్నీకి ఉన్న జిడ్డు కూడా చాలా ఈజీగా వదిలిపోయింది. హార్డ్ స్టెయిన్స్ ఎక్కువగా ఉంటే ఇంకొక నిమిషం పాటు ఎక్స్ట్రా వదిలేయండి. అలానే ఫ్రిడ్జ్ లో అవి కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఇది ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి, వంటగదంతా కూడా తళతళ మెరిసిపోతుంది. మిక్సీ పైన ఉన్న జిడ్డు కూడా చాలా ఈజీగా వదిలిపోయిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలంటే కామెంట్స్ లో లింక్ అని కామెంట్ చేయండి.